హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకట్రవళి అఫీషియల్. సో ఈ వీడియో ఏంటి అంటే ఏం లేదు, యాక్చువల్గా మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ 1.5 year అలా ఉన్నాము. సో తెలిసిందే జాబ్ ఇక్కడ నుంచి మాకు డిస్టెన్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. పాపం మా హస్బెండ్ 2 days కష్టపడి వెతికితే ఒకటి ఫైనలైజ్ అయిందనమాట. సో ఇప్పుడే ఇల్లు చూసి వచ్చాము. మా బడ్జెట్లో బాగుంది. అండ్ తెలిసిందే కదా విజయవాడ ట్రాఫిక్ ఎలా ఉంటుందో, దాన్ని తట్టుకోవడం కష్టం. అందుకని సో విజయవాడ కొద్దిగా షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం అనమాట. ఈ వీడియో అయితే మొత్తం హౌ వీఆర్ షిఫ్టింగ్ గురించి ఉంటుందన్నమాట. స్కిప్ చేయకుండా చూసేయండి. అమ్మ కూడా వస్తుందన్నమాట. మా మదర్ని కూడా పిలిచాను, కొద్దిగా ఇబ్బందిగా ఉందని. సో తను కూడా వస్తే హెల్ప్ఫుల్ అవుతుంది. సాటర్డే కాబట్టి ఎలాగో తను వస్తుంది అనమాట. సో అమ్మ కూడా వస్తుంది కాబట్టి కొద్దిగా ఈజీ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇల్లు మారడానికి మెయిన్ రీజన్ అయితే జర్నీ ఎక్కువైపోయిందండి. నాకు 5 ఆఫీస్ అయిపోయినా కానీ 1.5 hour పడుతుంది. మళ్ళీ మా హస్బెండ్ నన్ను పికప్ చేసుకొని మళ్ళీ ఇంటికి రావడం, అది కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. అండ్ అందుకనే హౌస్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం ఎప్పటి నుంచో, బట్ ఫైనలైజ్ అయిందనమాట. వీడియోలో మీరైతే హౌస్ షిఫ్టింగ్ అవి చూస్తారు. ఆల్రెడీ మా హస్బెండ్ చూడండి కొన్ని ప్యాక్ చేస్తారు. నేను వచ్చేసరికి ఆల్రెడీ కొన్ని ప్యాక్ చేశారు, వ్యాన్ మాట్లాడేశారు. 1 dayలో హాఫ్ డేలో ఎలా చేశారు ఏంటో. సో మనం అది చేయలేం. బట్ ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు చూసాము, రేపు మారుతున్నాం. రేపు ఎందుకంటే చాలా బాగుందంట, అందుకని రేపు మారుతున్నాం అనమాట. అండ్ రేపు సాటర్డే కాబట్టి బాగుంది. అండ్ పాలు పొంగి తీసుకొని ఇంట్లోకి వెళ్తే థింగ్స్ కొన్నైనా మనం అరేంజ్ చేసుకొని కొద్దిగా సండేకి కొద్దిగా రెస్ట్ దొరుకుతుంది కదా, అందుకని అలా ప్లాన్ చేసుకున్నాం. సో చూద్దాం. అండ్ ఈ వీడియో అయితే చూసేయండి. హే గాయ్స్, చూడండి మా హస్బెండ్ అయితే నేను వచ్చేలోపే మొత్తం కొన్ని ప్యాక్ చేశారు, డిస్మాండిల్ చేశారనమాట. పాపం చాలా అలసిపోయారు. ఒక 2 days కష్టపడితే ఇల్లు అయితే ఫైనలైజ్ అయిపోయింది. ఇల్లు మారడానికి కూడా మెయిన్ రీజన్స్ చాలా ఉన్నాయి. ట్రాఫిక్. అండ్ ఆ రోజు నెక్స్ట్ ఎర్లీ మార్నింగే ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో బీరువా కూడా ఖాళీ చేసాము. దీస్ ఆర్ మై రెగ్యులర్ బ్యాంగిల్స్ అనమాట. సో స్కూల్కి వెళ్ళే ముందు స్టార్టింగ్లో ఐ యూస్ టు వేర్ అనమాట. సో తర్వాత టైం కుదరక అన్నీ అలా బీరువాలోకి వెళ్ళి అండి. సో ఇవన్నీ బట్టలు. సో బట్టలు అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ మంచం కూడా తీస్తాం అన్నమాట. బిరువా మొత్తం ఖాళీ, అంతా ఖాళీ అయిపోయింది. మా ఇల్లు మోస్గా ఉంది. బట్ చాలా రోజులు ఉన్నాం కాబట్టి కొద్దిగా ఉందన్నమాట. ఒక నియర్లీ 2 years ఉన్నాము. అసలు 1 dayలో ఇల్లు మారుతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. సో ఫ్రైడే చూసాము, సాటర్డే లీవ్ తీసుకొని సో వెకేట్ చేస్తే ఏంటంటే సండేకి మనకి కొద్దిగా ఫ్రీ అవుతాం కదా, మండే ఇక ఫ్రెష్గా మళ్ళీ గెట్ బ్యాక్ టు వర్క్ అని అనుకోవచ్చు అని చెప్పి మేము అప్పటికప్పుడు డిసిజన్ తీసేసుకున్నాం అనమాట. అండ్ మ్యాక్సిమం ఇద్దరమే చదువుకున్నాము. అండ్ మా హస్బెండ్ అయితే రోల్ ప్లే చాలా ఎక్కువే ఉందన్నమాట. పాపం తనే ఎక్కువ ఇనిషియేట్ తీసుకొని అన్నీ క్లియర్ చేస్తారు. ఈలోపు నేను మిగిలిన కిచెన్లో అన్నీ ప్యాకప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఇద్దాం అనుకున్నాం, కానీ అది ఆల్ ఆఫ్ సడన్గా అనుకున్నాం కదా, కుదరలేదు. అండ్ మా మదర్ వచ్చేసరికి సగం పని అయిపోయిందనమాట. అండ్ మా హౌస్ మారడానికి నేను ఆల్రెడీ చెప్పేశాను, మెయిన్ రీజన్ వచ్చేసి ట్రాఫిక్ ఎక్కువ ఉండి టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఆల్మోస్ట్ 1 hour 1.5 hour. అండ్ నాకు కూడా చాలా దూరం అయిపోయింది. యాక్చువల్గా జాబ్ వచ్చిందని చెప్పాను కదా, చాలా దూరం అయిపోయింది. సో ఫస్ట్ డేనే వర్షం పడిందనమాట. మా ఇద్దరికి ఆ ఎక్స్పీరియన్స్ అయ్యేసరికి సో డైలీ ఇలా అయితే అలా కష్టం అని చెప్పేసి ఆ వీక్లోనే సో మళ్ళీ వేరే ఇల్లు చూసుకోవడం ఇదంతా. బట్ కానీ ఇల్లు చాలా కంఫర్టబుల్ అనమాట. మాకు మేమిద్దరమే ఉండేవాళ్ళం కదా, సో మాకు ఎగ్జాక్ట్గా సరిపోయేది. అండ్ రెంట్ కూడా అఫోర్డబుల్ అనమాట. సో ఇప్పుడు మేము మారే ఇల్లు అయితే కొద్దిగా మా ప్రైస్కి కొద్దిగా ఎక్కువ యాక్చువల్లీ. బట్ సిటీలో ఇల్లు అయితే దొరకడం అంత ఈజీ కాదనిపించింది అనమాట. బట్ తప్పదు, ఎక్కడ వర్క్ దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళడం బెస్ట్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ వీ ఫెల్ట్ అనేది కూడా ఇంకో వీడియోలో చెప్తాను. అండ్ వాట్ వీ అబ్జర్వ్డ్ అని. సో ముందు ఉన్న అక్కడ యాక్చువల్లీ మేము ఉండేది ఇబ్రహీంపట్నం. సో అక్కడ మాకు రేట్స్ ఇవన్నీ ఓకే అనిపించాయి అనమాట కంపేర్ టు నౌ.
ఇంకొక వీడియో చేస్తాను దాని గురించి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేసి. బట్ ఈరోజు వర్షం పడుతుంటే ఐ మిస్డ్ రియల్లీ ఫెర్రీ రోడ్ అనమాట. సో ఎవ్రీ సాటర్డే ఇలా వర్షం పడినప్పుడు హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫైనలీ మా ఇల్లు ఖాళీ చేసేస్తున్నాము. పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉండేదన్నమాట. అండ్ మేమైతే బయలుదేరిపోతున్నాం. సో అమ్మ కూడా చాలా హెల్ప్ చేశారు వచ్చి. అండ్ ఒక్కరోజు హడావుడిగా వర్క్ స్ట్రెస్ వల్ల కొద్దిగా ఆ రోజు బాగాలేదన్నమాట. సో ఇది వచ్చేసరికి కొత్తగా తీసుకుందనమాట విజయవాడలో. సో పర్లేదు, మా ఎఫర్ట్ చేయగలిగే రేంజ్లో వచ్చింది. దీనికంటే యాక్చువల్గా ఇంకా ముందు ఇల్లు చూసాం కానీ కిచెన్ ఇవన్నీ బాగాలేదు. సో అది ఓకే అనిపించింది అనమాట ఈ హౌస్. ఆల్రెడీ నేను షార్ట్లో కూడా షేర్ చేశాను. సో ఇల్లు మారుతున్నాం అనేసి. సో ఇది అప్పటిదనమాట. సో దేవుడికి దీపం పెట్టేసి పాలు పొంగిచ్చేసి, సో 1 డేలో కాబట్టి మాకు చాలా టైర్డ్నెస్గా అనిపించింది అనమాట. ఎందుకంటే అక్కడ సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ అవన్నీ డిసెంబుల్ చేసి మళ్ళీ అసెంబుల్ చేసి మాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. దట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం వల్ల సామాన్లన్నీ తీసుకురావడం అంతా డబల్ వర్క్ అని కొద్దిగా మేమైతే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము. బట్ ఇదంతా వర్దే అనమాట. తర్వాత ఇవన్నీ వర్క్స్ చేసుకోలేము. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మండే స్టార్ట్ అయితే జాబ్లో పడిపోతాం కాబట్టి తర్వాత అని పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటాయి వర్క్స్ అన్నీ, తెలిసిందే. సో అందుకని అట్ ఎనీ కాస్ట్ మేము అసలు కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిపోయామన్నమాట. సో అందులో మా మదర్ అయితే బాగా హెల్ప్ చేశారు అండ్ మా హస్బెండ్ కూడా బాగా హెల్ప్ చేశారు. నేను ఒక్కదాన్ని అయితే చదువుకునేదాన్ని కాదేమో. సో నేనేమనుకున్నానంటే ఇల్లు మారడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అనిపించింది ఇక్కడికి మారిన తర్వాత. సో ఎంత వర్క్ చేస్తున్నా ఇంకా ఏదో మిగిలిపోయింది అనేసి అనిపించింది అనమాట. బట్ ఎనీవే మేము ఇవన్నీ కొద్దిగా సెటప్ చేసుకునేసరికి 3:30 అలా అయిపోయింది. సో ఆ 3:30కి చిన్నగా పక్కన ఆంటీ వాళ్ళు టీ ఇచ్చారనమాట. అండ్ అమ్మేమో ఆవకాయ తెచ్చేసింది యాక్చువల్గా. ఇంకా మేమేం కర్రీ చేసుకేసుకుండా కొద్దిగా రైస్ వేడివేడిగా వండుకొని అందులోనే ఆవకాయ వేసేసుకొని తినేసాం. సో కొత్త ఆవకాయ చాలా టేస్ట్ ఉంటుంది కదా. అండ్ మా హస్బెండ్ ఏమో ఇక్కడ మంచం అనేది అసెంబుల్ చేస్తున్నారు. అండ్ ఒక్క రోజులో మేము ఇల్లు మారామంటే నేను అసలు సర్ప్రైజ్ అయ్యాను అనమాట. సో ఆయన థింగ్స్ అన్నీ మళ్ళీ సెటిల్ ఇక్కడ ఒక సైడ్ మా మదర్ కిచెన్లో హెల్ప్ చేస్తున్నారు, ఒక సైడ్ మా హస్బెండ్ బెడ్ కూడా సరేసారనమాట. అండ్ ఆ క్రెడిట్ మొత్తం మా మమ్మీకే ఇస్తాను ఇక్కడ. సో మేము కూడా రెస్ట్ తీసుకుందాం, పర్లేదమ్మా, ఓపిక లేకపోయినా పర్లేదు తర్వాత చదువుకుంటానని చెప్పినా కానీ మొత్తం వద్దు, మళ్ళీ ఇలాగే మనం పోస్ట్ పోన్ చేస్తే అలాగే ఉండిపోతాయి, మళ్ళీ తర్వాత మీకు కుదరదని చెప్పేసి పాపం తను చేస్తుంది. అండ్ యాక్చువల్లీ ఇది నెక్స్ట్ డే ఇంకా అమ్మ వెళ్ళిపోతున్నారనమాట. సాటర్డే వచ్చారు, ఇక సండే వెళ్ళిపోతున్నారు, వర్క్ ఉంది కదా. సో మేము అన్నీ సదిరేసుకున్నాం. అండ్ కొద్దిగా బిర్యానీ తెచ్చేసుకొని తినేసాం. ఎందుకంటే అసలు వండే ఓపిక లేదనమాట ఎవరికి. సో మా అమ్మని వండమన్న వర్క్ ఉందని చెప్పేసి వెళ్తుంది. బట్ ఎవ్రీ టైం తన ఇంటికి వచ్చినాను బట్ వెళ్ళే ముందు కొద్దిగా ఎమోషనల్ అయిపోతుంది. నేనైనా స్ట్రాంగ్గా ఉంటాను, ఓకే ఇక్కడ ఉంటాను కదా అనేసి, ఎందుకో తను ఎప్పుడు ఇదే చివరిసారా నేను రావడం అనేలా అనిపిస్తుందేమో తనకి, వాళ్ళ ఫీల్ అవుతారు. ఇక అంతే నా అమ్మ వాళ్ళ. ఇక్కడ నేను మా హస్బెండ్ ఇక అమ్మని బస్ ఎక్కించడానికి తీసుకొచ్చాను అనమాట విజయవాడ బస్ స్టాండ్కి. అండ్ ఇంట్లో ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఏదో వెల్తీగా ఉంటుంది కదా, ఇలాగే మా అమ్మ కూడా ఫీల్ అయిందేమో. సో ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.